చేనేత కార్మికులారా, ఒక్కసారి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విని అందరికీ షేర్ చేయండి. మీరు చూస్తున్నది చండూరులోని చేనేత సహకార సంఘ భవనం. ఇగో ఈ సంఘానికి 2016లో ఎన్నికలు జరిగి కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కమిటీ ఏర్పాటైంది. ఇంకా నేటి వరకు ఎన్నికలు లేవు. చండూరు చేనేత సహకార సంఘం అనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలకు 13 ఏళ్ళు అయింది ఎన్నికలు లేక. గత ప్రభుత్వం గాలి కుదిరేసింది. మరి ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందంటే అదీ లేదు. అదే దారిన ఈ ప్రభుత్వం నడుస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఏమొచ్చిందంటే, ఈ ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను నామినేటెడ్ చేయాలనుకుంటుందని ఒక సమాచారం అయితే వస్తుంది. అంటే రైతు కమిటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఎట్లయితే ఉంటాయో వీటిని కూడా నామినేటెడ్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. సరే చేయండి, ఏదో ఒకటి చేయండి. నామినేటెడ్ చేస్తారా లేదా ఎలక్షన్ పెడతారా? ఏదో ఒకటి పెట్టి వాటిని బలోపేతం చేయాలి. కానీ గత ప్రభుత్వం లెక్కనే నిర్వీర్యం చేస్తే ఇంక తేడా ఏముంది? ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం మేము. మీరంటున్న ప్రజాపాలనలో రైతులే ఉన్నారా? కార్మికులు లేరా? మరి వారి సంక్షేమం గురించి వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు ఈ సంఘాలకు ఎలక్షన్ పెట్టడు, ఇంకా అనేక పథకాలను తీసుకురావడం చేయవచ్చు కదా. కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రభాకర్, సీనియర్ జర్నలిస్ట్.